We love you, London. So Oh yeah, it is a great city. Your wife. చాలా మందికి డ్రీమ్ ఉంటదండి బ్రిడ్జ్ ఒకసారైనా చూస్తే చాలు అని. సో ఇదిగోండి ఇలా ఉంటుంది లైటింగ్ ఇక్కడ. సో ఇదిగోండి కార్నబీ సోహో. అదిగో బక్స్ బన్నీ. ఎంతమంది ఫ్యాన్స్ అండి బక్స్ బన్నీకి? శాంటా క్లాస్ తాత. సో దానివల్ల మాకు చాలా భయం వేస్తుంది అనమాట. సో ఇక్కడ పబ్స్ ఇలా ఉంటాయండి, లోపల చాలా సందడిగా ఉంది. సో ఫ్రైడే నైట్ కదా, సో ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా మనకి రిక్షాలే. హాయ్ అండి, వెల్కమ్ టు సమయాన్ కథలు. అగైన్ ఒక బ్యూటిఫుల్ లాగ్ తో మేము ముందరికి వచ్చానండి. క్రిస్మస్ వచ్చింది, సో క్రిస్మస్ లైటింగ్స్ ఈ రోజు చూపిద్దాం అనుకుంటున్నానండి. టోటల్ 17 ప్లేసెస్ లో ఆల్ ఓవర్ లండన్ లో పెట్టారండి. సో ఈ 17 ప్లేసెస్ ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. మోస్ట్లీ అన్ని చేద్దాం. సో ఈ రోజు రాత్రి అయితే ఇప్పుడు 12 o'clock అయిందండి. ఈ మిడ్ నైట్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నది మీకు తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. For a while, trying to please everyone who's around me. I've been putting on my fake smile, even though I'm wasting time. ఓకే అండి, సెంట్రల్ ల్యాండ్ అయితే వచ్చాం. మనం లైటింగ్ కి చాలా దగ్గరగానే ఉన్నాం. మాకు లక్కీగా ఆన్ స్ట్రీట్ పార్కింగ్ దొరికిందనమాట. I don't want to be trapped in a box, trying to be like the rest when I'm not. I just want to go my own way. మన ఫస్ట్ స్పాట్కి వచ్చామండి. ఇది వచ్చేసి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అనమాట. సో ఇది చూడండి, ఆ చివరి నుంచి చివరి వరకు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ మొత్తం లైటింగ్ అంతా ఒకేలా ఉంటుంది అనమాట స్ట్రీట్ అంతా. సో చూడండి, అటువైపు చూసాం కదా, ఇదిగోండి ఇటువైపు కూడా ఉంటుంది అనమాట. మొత్తం ఇదంతా కూడా ఆక్స్ఫర్డ్ స్ట్రీటే. సో అది ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ కదండి, ఇదేమో వచ్చేసి రీజన్ స్ట్రీట్ అనమాట. రీజన్ స్ట్రీట్లో లైటింగ్ ఇప్పుడు కట్టేశాడు. యాక్చువల్గా ఎందుకు కట్టాడో నాకు తెలియదు. నేను యాక్చువల్గా రాత్రి అంతా ఉంటుంది అనుకున్నాను. బట్ నో ప్రాబ్లం, ఇందాక మేము కార్లో వెళ్తున్నప్పుడు అయితే రీజన్ స్ట్రీట్లో ఉన్న లైటింగ్ అంతా తీసాం. అది కూడా మీకు ఇప్పుడు ఫుటేజ్ చూపిస్తాను. చాలా అందంగా ఉంటుందండి రీజన్ స్ట్రీట్ అయితే. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను సెంట్రల్ ల్యాండ్ ఎక్స్ప్లోర్ చేసింది. ఇది రీజన్ స్ట్రీట్ అంటారండి. ఇది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ షాపింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా వీలుంటే చూడండి. సో ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేస్తున్నాం అండి రీజన్ స్ట్రీట్కి వెళ్ళడానికి. ఇది చూడండి, మైక్రోసాఫ్ట్ స్టోర్ అనమాట. ఇక్కడ వరకు ఉండేది కాదు, ఒక 4-5 years అయితే ఇది పెట్టి. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి యాపిల్ స్టోర్ ఉంటుంది. ఆల్రెడీ మీరు నా ఫస్ట్ వీడియో, వన్ ఆఫ్ ద ఫస్ట్ వీడియోస్ మీరు చూసుంటే అందులో నేను ఆల్రెడీ చూపించాను అనమాట. రీజన్ స్ట్రీట్ టూర్ మొత్తం ఇచ్చాను. మొత్తం ఇదంతా ఈ రీజన్ స్ట్రీట్ అంతా కూడా నేను టూర్ ఇచ్చాను అనమాట. అది చూద్దాం. బట్ ఈరోజు అయితే మన ఫోకస్ అంతా లైట్స్ వరకు చూద్దామండి. ఇక్కడైతే కట్టేసాడు ఇప్పుడు, బట్ కొంచెం ముందుకు వెళ్తే కార్నబీ స్ట్రీట్ అని ఉంటుంది, ఇందాక చెప్పాను కదా. సో సెంట్రల్ లండన్లో ఆ స్ట్రీట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. నాకైతే ద బెస్ట్ లైటింగ్ అని చెప్పొచ్చు ఆ కార్నబీ స్ట్రీట్లో. అక్కడ కూడా హై అండ్ షాపింగ్ స్ట్రీట్స్ అన్నీ ఉంటాయన్నమాట, షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా సరే అక్కడ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు రాత్రి 12 అయింది. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో మొత్తం. ఇంకానే ఈరోజు ఫ్రైడే నైట్ కాబట్టి ఇలానే ఉంది. రేపు వస్తే అంటే సాటర్డే నైట్ వస్తే ఇంకా దద్దరిల్లిపోద్ది అనమాట. చాలా చాలా బిజీగా ఉంటుంది, ఎందుకంటే పబ్స్ అవి కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి సాటర్డే నైట్. సో అలా నడుస్తున్నామండి ఇంకా. సో ఇది వచ్చేసి యాపిల్ స్టోర్ అండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. యాపిల్ స్టోర్స్ వచ్చేసి ఇక్కడ నాకు తెలిసి అయితే 4-5 ఉన్నాయి నాకు తెలిసి. ఇక్కడ ఒకటి ఉంది, కోవెంట్ గార్డెన్ అని చెప్పి పక్కనే సెంట్రల్ లండన్లో అక్కడ ఒక యాపిల్ స్టోర్ ఉంది. బ్రెంట్ క్రాస్లో ఒకటి ఉంది, వైట్ సిటీలో ఒకటి ఉంది. బట్ మేము ఎప్పుడు బ్రెంట్ క్రాస్కి వెళ్తాం, ఎందుకంటే అక్కడ పార్కింగ్ ఫ్రీ. సో అలా చూసుకుని వెళ్తాం అనమాట. సో ఇలా ఉంటుంది చూడండి. అసలు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అసలు యాపిల్ స్టోర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం పదండి. సో ఇదంతా కూడా యాపిల్ స్టోర్ అనమాట. ఇలా ఉంటుంది మొత్తం. అన్ని డిస్ప్లేలో ఉంటాయి, మ్యాక్బుక్ ప్రోస్, ఐమ్యాక్స్, ఐఫోన్స్ అన్ని యాపిల్ ప్రోడక్ట్స్ మొత్తం ఉంటాయన్నమాట డిస్ప్లేలు ఇక్కడ. అండ్ జీనియస్ బార్ అని ఉంటుందండి, అంటే మన మ్యాక్కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడికి వస్తే వాళ్ళు ఫిక్స్ చేస్తారు, వ్యారంటీలో ఉంటాయి. సో ఇలా ఉంటుంది అనమాట. సో చెట్లు చూడండి భలే పెట్టారు. క్రిస్మస్ హడావుడి అయితే మొదలైందండి ఊరంతా కూడా. పబ్స్ ఎక్కడ ఖాళీ లేవు, పార్టీస్, అసలు ఆనందాలకే అంత ఉండదు అనమాట. ఈ 10 days చాలా బాగుంటుంది. అసలు కన్నులు విందుగా ఉంటుందండి. క్రిస్మస్ లైట్స్ చూడడానికి, ఈ పండుగ వాతావరణం అనుభవించడానికి అయితే మటు క్రిస్మస్ టైంలో ఒకసారైనా విజిట్ చేయాలండి. ఇక్కడ ఎవరైనా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సెంట్రల్ ల్యాండ్ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో యాక్చువల్గా ఈ రీజన్ స్ట్రీట్ అన్నది ఇక్కడ ఆక్స్ఫర్డ్ సర్కస్ అని ఉంటుందండి. ఆక్స్ఫర్డ్ సర్కస్ నుంచి కొంచెం ముందుకెళ్తే పికడేలీ సర్కస్ అని ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. మధ్యన ఉన్నదాన్ని రీజన్ స్ట్రీట్ అంటారు. ఎక్కువ అంటే మంచి షాప్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అటువైపు కూడా చిన్న రీజన్ స్ట్రీట్ ఉంటుంది బిట్. బట్ ఏంటంటే ఇక్కడ ఆక్స్ఫర్డ్ సర్కస్ అని ఉంటుంది, కానీ దాన్ని ఇక్కడ సర్కస్ ఏ ఉండదు. కానీ దాన్ని సర్కస్ అని ఎందుకు అంటారంటే
ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రీట్స్ అన్ని కూడా రీజన్ స్ట్రీట్ పక్కన ఇంకొక ప్యారలల్గా స్ట్రీట్ ఉంటుంది, అలా చాలా ప్యారలల్ స్ట్రీట్స్ ఉంటాయి అనమాట. అలాగే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి ప్యారలల్గా చాలా స్ట్రీట్స్ ఉంటాయి. సో ఇన్ని జంక్షన్స్ అనమాట, అంటే ఎటు చూసినా మనకి జంక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆక్స్ఫర్డ్ రీజన్ స్ట్రీట్ దగ్గర ఒక జంక్షన్, కొంచెం ముందుకు వెళ్తే ఇంకో జంక్షన్, కొంచెం ముందుకు వెళ్తే ఇంకో జంక్షన్. సో ఇలా చాలా జంక్షన్లు కలిపి ఉంటాయి కాబట్టి దీన్ని సర్కస్ అంటారు. అంతేగాని ఇక్కడ సర్కస్ జరగదు అనమాట. సో ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటే మీనింగ్ అదండి నాకు తెలిసినంత వరకు అయితే. యా ఓకే, మేబీ నేను కరెక్ట్ అయి ఉండొచ్చు. సో పదండి ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇది ఇంకో చిన్న స్ట్రీట్ అండి, ఇక్కడ లైటింగ్ ప్యాటర్న్ చూడండి వేరేగా ఉందన్నమాట. సో ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి కాండిట్ స్ట్రీట్, అంత ఫేమస్ కాదు నాకు తెలిసి. సో ఇక్కడైతే ఎలా ఉన్నాయండి లైట్స్, బాగున్నాయి కదా. చివరి చూడండి ఇంకా బాగుంది కదా లైటింగ్, కాండిట్ స్ట్రీట్ చివరి అనమాట అది. సో ఓకే అండి, ఇంట్రెస్టింగ్ బిట్కి వచ్చాం అనమాట. ఇదిగోండి కార్నబీ స్ట్రీట్ దగ్గరలో ఉన్నాం మనం. సో లైటింగ్ అయితే ఎలా ఉంటుంది, కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇదిగోండి కార్నబీ సోహో. సోహో అంటే ఏరియాని సోహో అంటారండి. ఇక్కడ అన్ని పబ్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాలో చాలా కంపెనీస్ ఉంటాయన్నమాట. మా విఎఫ్ఎక్స్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సోహో ఏరియాలో చాలా ఫేమస్ ఏంటంటే నైట్ లైఫ్ చాలా బాగుంటుందండి. పబ్స్ ఉంటాయి, అలాగే చాలా నైట్ క్లబ్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. ఈ స్ట్రీట్ చాలా పాస్ స్ట్రీట్, చాలా బాగుంటుంది. నైట్ లైఫ్ తెలిసిన వాళ్ళకి, ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ స్ట్రీట్ ఈస్ ద బెస్ట్ అనమాట. సో సమయాన్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడండి. ఇక్కడ చూడండి లోన్లీ టూల్స్ అనమాట. లోన్లీ టూల్స్. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ కదా, అందుకే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాడు అనమాట తను. ఏంటమ్మా అది? డక్, డాఫీ డక్. నాన్న డాఫీ డక్, అది బక్స్ బన్నీయారా? అదిగో బక్స్ బన్నీ. ఎంతమంది ఫ్యాన్స్ అండి బక్స్ బన్నీకి? ఇదిగోండి ఒకసారి ఎట్లాగమ్మా. సో ఎంతమంది ఫ్యాన్స్ అండి బక్స్ బన్నీకి? ఇదిగో బక్స్ బన్నీ, తర్వాత డాఫీ డక్. యా సమ్యాన్ డాఫీ డక్. సో ఈ కార్నబీ స్ట్రీట్ అంటే నాకు లైటింగ్ చాలా చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. మంచి కలర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ సోహో అని చెప్పి రాసి ఉంటుంది, అది చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ దగ్గరలోనే నా ప్రీవియస్ కంపెనీ ఉండదు అనమాట. సో ఈ ఏరియా అంతా నేను తిరిగామండి, స్ట్రీట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ లండన్లో, సెంట్రల్ లండన్లో పనిచేస్తే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు లంచ్ చేసిన తర్వాత హ్యాపీగా మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళినా సరే మీకు ఏదో కొత్తది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి షాపు, ప్రతి వీధిలో ఎన్నో షాప్స్ ఉంటాయి, ఎన్నో పబ్స్ ఉంటాయి. ఇందాక సంధి చెప్పింది కదండి, ఇక్కడ చాలా చాలా పబ్స్ ఉంటాయి అనమాట. రేపు వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. బట్ ఇప్పుడు నైట్ 12 అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు ఎందుకు వచ్చామంటే జనరల్గా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే సమయాన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి. ట్రైన్ ఎక్కడం వాడికి అలవాటు తప్పిపోయిందో ఏదో తెలియదు కానీ, బట్ ట్రైన్ స్టేషన్స్ దగ్గర అక్కడ ఇక్కడ కొంచెం మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు. సో దానివల్ల మాకు చాలా భయం వేస్తుంది అనమాట. వాడు అక్కడ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. లాస్ట్ టైం ఒకటి కోవెంట్ గార్డెన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మేము లైటింగ్స్ చూద్దామని చెప్పి వచ్చాం, బట్ ఒక్క నిమిషం కూడా మమ్మల్ని చేసుకునే అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు ఏం చేసామంటే, ఇప్పుడు 10 తర్వాత మాకు కంజెషన్ ఛార్జ్ అని ఉంటుందండి సెంట్రల్ లండన్లో, అది ఉండదు. అది జనరల్గా ఏంటంటే 17 pounds పడుతుంది. అండ్ పార్కింగ్ వచ్చేసి గంటకు వచ్చేసి 6 pounds అంతా ఉంటుందండి, నాకు కరెక్టే తెలీదు, కింద నేను ఇస్తాను. సో 10 తర్వాత అయితే మనకి పార్కింగ్ కూడా కొంచెం దగ్గరలో పార్కింగ్, ఫ్రీ పార్కింగ్, ఆన్ స్ట్రీట్ పార్కింగ్ దొరుకుతుంది అనమాట. అంటే రీజన్ స్ట్రీట్ దగ్గరలో మనకు ఆన్ స్ట్రీట్ పార్కింగ్ దొరుకుతుంది 10 తర్వాత అయితే. సో అందుకోసం అనమాట, అంటే సమయాన్ని కార్లో తీసుకొస్తే హ్యాపీగా ఈ చిన్నదంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ హాయిగా అన్ని మేము కూడా లైటింగ్స్ చూసుకుంటూ ఇంకా వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. చూడండి ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడైతే అసలు ఇబ్బంది పడ్డా అనమాట. అంటే కార్లో కూడా వాడికి నచ్చిన షోస్ అవి పెట్టేసి తీసుకొచ్చాం అనమాట. సో ఇక్కడ పబ్స్ ఇలా ఉంటాయండి, లోపల చాలా సందడిగా ఉంది. సో ఫ్రైడే నైట్ కదా, రేపు కూడా ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక పబ్ ఉందండి, ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి, ఈ ఇంటి మీద ఇక్కడ పబ్ అనమాట. ఇది పేరు ఏంటో మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఇక్కడ చెప్పిన ఆన్సర్. బట్ చాలా ఫేమస్, మనం చిన్నప్పుడు చాలా చదువుకున్నాం. హ్యామ్లెట్ అని ఒక స్టోరీ అంటే కథ ఉంది, అది రాసిన ఆయన అనమాట. ఈయన చాలా ఫేమస్ ఇంగ్లీష్ ఆయన, ఎవరో నేను చెప్పను, చెప్తే ఈజీగా చెప్పేస్తారు. ఇప్పుడు దాకా మనం కార్నబీ స్ట్రీట్లో చూసాం కదండి లైటింగ్, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనమాట. మెయిన్ లైటింగ్ ఇక్కడ ఉంటుంది, ఇదిగోండి ఇది మెయిన్ లైటింగ్. సో చూడండి, నాకు తెలిసి అయితే ఇదే ద బెస్ట్ లైటింగ్ అండి. చూడండి ఎంత బాగుందో ఈ కలర్స్ అవి కూడా. సో ఇలా ఉంటుంది అనమాట ఈ లైటింగ్ అంతా కూడా. సో ఇది కార్నబీ స్ట్రీట్. ఒకసారి మళ్ళీ ఈ స్ట్రీట్ లోపలికి వెళ్ళి అసలు ఏమున్నాయో చూద్దాం పదండి. ఈ ఏరియా అంతా కూడా మనకి ఇది సోహో ఏరియా అనమాట. ఇది సెంట్రల్ లండన్ దగ్గర ఉంది, ఆక్స్ఫర్డ్ రీజన్ స్ట్రీట్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. మాకు ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చిందండి, సమయాన్ని అయితే రిక్షా దిగి రానంటున్నాడు. ఇప్పుడు సమయాన్ని బయటకు తీసుకురావాలి, ఇది మా టాస్క్ అనమాట. సమయాన్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. ఓకే మూన్ బేబీ స్టార్స్, ఐ షో యూ స్టార్స్.
స్టార్స్ చూద్దాం నాన్న. ఈయన చాలా మంచి ఆయనండి. సమయాన్ని ఇందాక నుంచి చెప్పుకున్నారనమాట. జనరల్గా అయితే మొన్న ఒక రిక్షా ఎక్కితే అతనికి కోపం వచ్చింది, బట్ అతను చాలా అసలు ఏమనట్లేదు అనమాట. యా కుడ్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? జాక్. నైస్ టు మీట్ యూ. సమయాన్ స్టార్స్. సమయాన్ రాడంట, ఇక్కడే కూర్చుంటాడంట. సో ఇప్పుడు మా పాటలు పడతామండి మేము, ఎలాగైనా సరే తను దింపాలి. సో సమయాన్ని అయితే రానంటున్నాడండి. నేనైతే జనరల్గా ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుని వెళ్ళి మధ్యలో కనిపిస్తే మీకు చూపిస్తాను. సో పదండి ఇంకా చూద్దాం. ఇదిగోండి ఈ స్ట్రీట్ అంతా చాలా బాగుంది. ఇక్కడ రిక్షాలు అయితే ఫుల్గా ఉన్నాయి. అందరూ పబ్ దగ్గర నుంచి వస్తున్నారు అనమాట. కొంచెం తాగేసి ఉన్నారు చాలామంది. శాంటా క్లాస్ తాత. అది సార్ ఇక్కడ జనరల్గా అంటే సెంట్రల్ లండన్లో ఎవరైనా పనిచేసిన వాళ్ళు అయితే వాళ్ళకి పర్క్స్ ఉంటాయి అనమాట. కొన్ని కంపెనీస్లో చాలామంది పర్క్స్ ఇస్తారు. ఆ పర్క్స్ వల్ల ఏంటంటే ఇక్కడ కార్నబీ స్ట్రీట్లో మనకి షాపింగ్ చేస్తే మనకి కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట. అలా ఇక్కడ ఉన్న చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. ఇవన్నీ చూడండి. ఇదేదో కొలంబియా అంట. ఇది సంథింగ్. యా వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ అబౌట్ కార్నబీ స్ట్రీట్? A life lesson. Yes. We love you, London. So Oh yeah, it is a great city. Your wife. I will say, Yes, my wife is there. Yeah. I will say my life lesson is Yes. if you want to do it, do it. Yes. Don't care what anyone says. Do it. Mantra. Yeah. Don't listen to anyone. Mine is do not give a what anyone thinks about you. Amazing. Enjoy your life. That's brilliant. That's brilliant. Thank you so much. Bye. సో వీళ్ళందరూ చాలామంది ఉంటారండి ఇక్కడ. సో ఇక్కడ కొంతమంది వస్తున్నారు అనమాట. ఇక్కడ అన్ని పబ్స్ ఉంటాయి. సో చాలామంది ఇలా ఇప్పుడు డ్రింక్ చేస్తారు. ఇక్కడది కల్చర్ అనమాట. అంటే దానికి మనం అంటే వాళ్ళ కల్చర్ వాళ్ళది, మన కల్చర్ మనది. ఇక్కడ చూడండి అది యూకే ఫ్లాగ్, యూనియన్ జాక్ అనమాట వెనకట్లా. సో పైన కార్నబీ అని రాసింది. సో ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా మనకి రిక్షాలే. మా ఊరికి వచ్చేస్తుంది. మా తుల్లో రిక్షాలు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. ఇప్పుడు అన్ని ఆటోస్ వచ్చినాయి కదా మనకి. బట్ ఎందుకో సెంట్రల్ లండన్లో వీళ్ళు కల్చర్ని, ట్రెడిషన్ని మెయింటైన్ చేయడానికి ఇలా రిక్షాస్ ఉంటాయన్నమాట. చాలామంది ఇక్కడ రైడ్ చేస్తారు. వాళ్ళు చాలా ఆనందపడతారు అనమాట. ఎందుకంటే ఓపెన్ టాప్గా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట అందులోని రిక్షాస్ అయితే. సో ఒకసారి నేనే ఎక్కాలి, ఇప్పుడు దాకా ఎక్కలేదు. మనకు కొత్త ఉంటుంది కదా, మన ఇండియా నుంచి వచ్చాం. ఓ వావ్, ఈ స్ట్రీట్లో చూడండి ఇంకా బాగుంది లైటింగ్. ఇక్కడ పెక్యులర్గా ఉందన్నమాట. లైట్ బల్బ్స్ ఉన్నాయి లైటింగ్లో. అలాగే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి. ఇవన్నీ చాలా బ్రాండ్స్ అనమాట. సో కార్నబీ స్ట్రీట్ నుంచి అయితే వచ్చామండి. ఇప్పుడు మళ్ళీ రీజన్ స్ట్రీట్కి వచ్చాం. ఇక్కడ మన వెనకాతలు కనిపిస్తుంది చూడండి, ఇది హ్యామ్లీస్ అనమాట. హ్యామ్లీస్ అనేది ఒక 5 స్టోరీ టాయ్ స్టోర్ అనమాట. సో చాలా మటుకు అన్ని టాయ్స్ ఉంటాయి, అన్ని రకాల టాయ్స్ ఉంటాయి పిల్లలకి. సో పిల్లలు తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ మీలో చాలా మందికి తెలుసు హ్యామ్లీస్ అనేది మన రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు తీసుకున్నారు. సో అదనమాట ఈ స్టోర్. నడుచుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఆక్స్ఫర్డ్ సర్కస్ స్టేషన్కి వచ్చాం అనమాట. సో సమయాన్ని అయితే ఎడివించేస్తున్నాడు బాగా. సో యా ఇందాక రిక్షా దగ్గర నుంచి మొదలెట్టాడు. ఈ రీజన్ స్ట్రీట్ అండ్ దాకా, అంటే కార్నబీ స్ట్రీట్ నుంచి రీజన్ స్ట్రీట్ దాకా ఫుల్గా ఏడ్చుకుంటూ వచ్చాడు అనమాట. ఇంకా ఏడుస్తున్నాడు. సో నెక్స్ట్ స్పాట్స్ అయితే మనం ఇంకా దిగొద్దండి. మనం ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి. కుదిరినంత వరకు మనం కార్లో వెళ్ళి కార్ల నుంచి మేము చూపించేసి మొత్తం అంతా ఎలా ఉందో చూద్దాం పదండి. ఇదిగోండి వస్తున్నాడు సమయాన్. సమయానికి అయితే చాలా పెద్ద లిస్ట్ ఉందండి. కార్ కావాలంట, ఐస్ క్రీమ్ అంట, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంట, చిప్స్ అంట, చాక్లెట్స్ అంట, లాలీపాప్ అంట, చాలా ఉన్నాయన్నమాట. మీ అందరికీ డౌట్ రావచ్చు సమయాన్ ఈ టైంలో ఎలా ఉన్నాడు, ఇలా ఎంత యాక్టివ్గా ఎలా ఆడుతున్నాడని. సమయాన్ నైట్ హీరో అండి. నైట్ ఫుల్ పవర్లో ఉంటాడు అనమాట. రాత్రి 2 వరకు హాయిగా ఆడుకుంటాడు. నాన్న కూడా చైతన్య కూడా ఫుల్గా వర్క్ చేసుకుంటాడు అనమాట ఆ టైంలో. సో నాన్న కొడుకులు ఇద్దరు ఫుల్గా ఆడుకుంటారు. మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ 2 o'clock లేస్తాడండి. ఫుల్ 12 hours స్లీప్ వేస్తాడు. అటెస్ట్ రిచ్ అనమాట. ఈ నైట్ ఇలాగే ఆడతాడు, యాక్టివ్గా ఉంటాడు. సో మనం కార్లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి చూడండి మళ్ళీ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లైటింగ్ అనమాట. చాలా బాగుంది ఈరోజు అయితే మాత్రం. ఈసారి లాస్ట్ ఇయర్ వేరేగా ఉందండి, ఈ ఇయర్ ఇంకోలా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే కార్లోకి వచ్చామండి. సో ఇప్పుడు దాకా అయితే రీజన్ స్ట్రీట్ చూసాం, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ చూసాం, కార్నబీ స్ట్రీట్ చూసాం కదా. మీకైతే ఇప్పుడు దాకా ఏం నచ్చిందో చెప్పండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఫేవరెట్ అయితే కార్నబీ స్ట్రీట్. నాకు చాలా చాలా ఇష్టం. కలర్స్ అవి కూడా చాలా బాగుంటుంది అనమాట. రీజన్ స్ట్రీట్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఉంది కదరా మనం వచ్చినప్పుడు. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ మాత్రం మార్చాడు. లాస్ట్ ఇయర్ లైటింగ్ కూడా నా దగ్గర ఫుటేజ్ ఉంది, కుదిరితే ఒకసారి ఇందులో పెడతాను. బట్ ఈ ఇయర్ అయితే లైటింగ్ ఇందాక చూసారు కదా అలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి బాండ్ స్ట్రీట్ ఉంటుందండి. అక్కడ వేరే లైటింగ్ ఉంటుంది. అండ్ అలా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా. సో బాండ్ స్ట్రీట్ తర్వాత అక్కడి నుంచి అలా కోవెంట్ గార్డెన్ అదంతా కూడా చూద్దాం. కోవెంట్ గార్డెన్ మనం వెళ్ళినప్పుడు తీసాం, సమయాన రోజు వ్లాగ్ చేయనివ్వలేదు.
బట్ కుదిరితే అక్కడి నుంచి ఫుటేజ్ చేస్తాం, లేకపోతే ఇప్పుడు కుదిరితే ఇంకో కొత్త ఫుటేజ్ తీస్తాం ఇప్పుడు వెళ్తున్నప్పుడు. అలాగే థేమ్స్ నది చూసుకుంటూ వెళ్దామండి. చివర కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి థేమ్స్ నది వస్తుంది. ఆ థేమ్స్ నది దగ్గర కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. డిఫరెంట్ బ్రిడ్జెస్కి చాలా బ్రిడ్జెస్ ఉంటాయి. వాటర్లో బ్రిడ్జ్ ఉంటుంది, వెస్ట్మినిస్టర్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇలా చాలా చాలా బ్రిడ్జెస్ ఉంటాయి. లండన్ బ్రిడ్జ్ ఉంటుంది, మనం చూసాం, టవర్ బ్రిడ్జ్ చూసాం. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కుదిరితే మనకి ఎంత కుదిరితే అంత డ్రైవ్ చేసుకుంటూ ఈరోజు ఈ అర్ధరాత్రి లండన్ అందాలన్నీ చూసేద్దాం కార్లో అయితే మాకు ఇంకా ఈజీ అండి, సమయాన్ని ఏడిపించడు. సో పదండి, నైట్ ఈజ్ స్టిల్ యంగ్, మాకు ఇంకా నిద్ర రావట్లేదు. రేపు ఎలాగా సాటర్డే, మేము హ్యాపీగా పడుకుంటాం. సో ఇందాక మనం రీజన్ స్ట్రీట్ అయితే నడుచుకుంటూ చూసాం కదండి, ఇప్పుడైతే కార్లో వెళ్తున్నాం. సో యాక్చువల్గా నాకు గుర్తొచ్చింది, మీకు పిక్కడిల్లీ సర్కస్ చూపించలేదు కదా ఈ లైటింగ్స్లో, ఒకసారి చూద్దాం. పిక్కడిల్లీ సర్కస్ నుంచి నేను యాక్చువల్గా అయితే రూట్ లండన్ బ్రిడ్జ్ వరకు పెట్టాను. సో మనం ఆ పిక్కడిల్లీ సర్కస్ చూసుకుని ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే థేమ్స్ వస్తుంది, ట్రఫాల్గర్ స్క్వేర్ వస్తుంది, అన్నీ కూడా ఒకసారి చూసేద్దాం లైట్స్లో. క్రిస్మస్ టైంలో ఎలా ఉందో. సో పదండి, ఇదైతే రీజన్ స్ట్రీట్. ఇప్పుడు ఎందుకు లైట్స్ ఆపేసాడు, ఇది ఒక్కటే ఆపాడు. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో అయితే ఉన్నాయి. బట్ ఎనీవేస్ మేమైతే ఇందాక కార్లో వచ్చినప్పుడు ఈ లైట్స్ అన్ని తీసాం. సో చూపిస్తాం మీకు. ఇంకా ఫ్రైడే నైట్ కాబట్టి ఇంకా హ్యాపీ మోడ్ లో ఉన్నారనమాట జనాలు అందరూ. ఇవాళ రేపు చాలా బిజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పిక్కడిల్లీ సర్కస్ కి వచ్చామండి, దగ్గరలో ఉన్నాం. ఇక్కడ అయితే చాలా బాగుంటుంది లైటింగ్, అది చూడండి. అక్కడ ఈ లైటింగ్ చాలా ఏళ్ళ నుంచి ఉందండి. నేను అప్పుడు ఒక డాక్యుమెంటరీ చూసాను, అప్పుడు కూడా ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి అనమాట. సో ఇదిగోండి ఇలా ఉంటుంది లైటింగ్ ఇక్కడ. మేము లాస్ట్ ఇయర్ చేసాం ఒక బ్లాగ్, సంధ్య నేను. మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. సెంట్రల్ లండన్ మధ్యలో వచ్చాం, కానీ ఈ స్ట్రీట్కి అయితే రాలేదు. చాలా మిస్ అవుతున్నాను నిజంగా. మా ఆఫీస్లన్నీ ఇక్కడే ఉండేవన్నమాట. సో హ్యాపీగా ఉండేది. యా, యాక్చువల్గా మనం ఇటు వెళ్ళిపోదాం. సో ఇది చూడండి, ఈ లైటింగ్ ఇంకా బాగుంది కదా. సో రోడ్స్ క్లీన్ చేస్తున్నారు చూడండి, రోడ్స్ అండ్ పేమెంట్స్ ఇలా క్లీన్ చేస్తారనమాట ఈ టైంలో. నైట్ 2 o'clock అయింది కదండి, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది మెయింటెనెన్స్ కి. ఎంత బాగా క్లీన్ చేస్తున్నారు. ట్రిఫాల్గర్ స్క్వేర్ లో దివాళీ సెలబ్రేషన్స్ కూడా చేస్తారండి. మేము అది మిస్ అయ్యాం. ఇక్కడ మాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా 24/7 ఉంటుందండి, బస్సెస్, ట్రైన్స్ అన్నీ కూడా. బట్ కొన్ని మినిమల్ ఏరియాస్కి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇదిగోండి వన్ ఆఫ్ ద బ్రిడ్జెస్ అనమాట. అక్కడ లండనే కనిపిస్తుంది చూడండి. ఏ లండన్ అయి ఒకసారి 2 సార్లు ఎక్కానండి అంతే నేను. సో ఇక్కడ అవన్నీ స్టాప్స్ అనమాట. ఇవి ఆ బోట్స్ కి ఎక్కడానికి స్టాప్సే కదా అవి. యా, సో ఇక్కడ స్టాప్స్ ఉంటాయి అనమాట, చాలా స్టాప్స్. ఊబర్ బోట్స్ అనమాట, ఫెర్రీ సర్వీస్, బస్ సర్వీసెస్ లాగే. మనం సీజన్ టికెట్ తీసుకొని ఇన్ ఏ డేలో మనం ఎన్నిసార్లు ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఆ సర్వీస్ కి బాగుంటది, కొత్తగా వచ్చిన ఎవరైనా చూడొచ్చు అనమాట. సెంట్రల్ లండన్ అంతా కవర్ చేయొచ్చు. చూడండి, అదే అనమాట ఊబర్ బోట్స్. అవి బాగుంటదండి, అంటే మనం థేమ్స్ నది మీద ఒక రైడ్ లా ఉంటది అనమాట. సో కనిపిస్తుంది కదండి, అదే టవర్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు దాని మీద నుంచి వెళ్తాం మనం. నాకు తెలుసు ఇప్పుడు దాకా మేము చూపించలేదు అనుకుంటే, టవర్ బ్రిడ్జ్ మీద వెళ్తూ మనం చూపించలేదు బ్లాగ్. మెల్లగా మనం అయితే ఎక్కేస్తున్నాం అండి టవర్ బ్రిడ్జ్. ఇక్కడి నుంచి అయితే థేమ్స్ నది భలే కనిపిస్తుంది. యా, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే మనం నడుచుకుంటూ వచ్చాం అనమాట టవర్ బ్రిడ్జ్ లో. పైకి పెట్టమ్మా. ఈ బ్రిడ్జ్ మీద చాలా మంది తెలుసు కదండి, బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది అనమాట. కింద ఉన్న పెద్ద షిప్స్ లాంటివి వస్తే కొంచెం ఓపెన్ అవుతుంది అనమాట బ్రిడ్జ్. సో యా, బ్యూటిఫుల్ గా ఉంది కదండి. చెప్పండి, మనమే ఇది ఫస్ట్ టైం. యా, కార్లో అయితే రావడం ఫస్ట్ టైం. అక్కడ చూడు ఎంత బాగా కనిపిస్తుంది లండన్. స్కై స్క్రేపర్స్ కాదు, మిడ్ రైజ్ బిల్డింగ్స్ అనమాట. చాలా మందికి డ్రీమ్ ఉంటుందండి బ్రిడ్జ్ ఒకసారైనా చూస్తే చాలు అని. లండన్ బ్రిడ్జ్ కి అంత పాపులారిటీ అనమాట. ఇది ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది ప్రీషియస్ థింగ్ అండి లండన్ లో. ఎన్నిసార్లు చూసినా మీకు బాగా చూడాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటది ఇక్కడ అసలు లండన్ బ్రిడ్జ్, థేమ్స్ నది. సో ఇప్పుడు నైట్ 2 o'clock అయిందండి ఈ వ్యూ అనమాట. మేము ఈ టైంలో అయితే లాస్ట్ టైం వచ్చింది బిల్లింగ్స్ గేట్ ఫిష్ మార్కెట్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్ వచ్చాం, అప్పుడు చేసాం అనమాట.
సో దాని తర్వాత మళ్ళీ ఇంత రాత్రి అంటే లండన్ చూడడం ఇదే అనమాట. సో మాకు కూడా కొంచెం నిద్ర వచ్చేస్తుందండి ఆల్మోస్ట్. ఇంకా సో ఇంటికి వెళ్ళిపోతున్నాం మేమైతే. సమయాన్ని అయితే స్లీప్ వేస్తాడు, ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోతామండి, ఇంకో 10-15 minutes అనమాట. సో సక్సెస్ఫుల్గా అయితే ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. మాకు కొంచెం నిద్ర వస్తుంది, సమయాన్ని అయితే పడుకుంటాడు, నిద్ర వస్తుంది తనకి. సో మేమైతే మీకు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం అండి. బాగా లైటింగ్స్ అవి బాగా చూపించామని అనుకుంటున్నాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. స్టే ట్యూన్డ్. అంతవరకు గుడ్ నైట్.